అధికారులు స్పందించేలోపే మరో దీపం ఆరిపోయింది. కిడ్నీ బాధితుడైన బాబులాల్ చనిపోయారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం చుంచుపల్లి తండాలో 38 ఏళ్ల బాబులాల్ కిడ్నీ వ్యాధితో బాధపడుతూ మరణించారు. దీంతో తండాలో విషాదం నెలకొంది. ఇప్పటికే ఈ నెలలో 7 కిడ్నీ వ్యాధితో చనిపోయారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా రిపోర్టర్ నాగేందర్ అందిస్తారు. నాగేందర్, చెప్పండి, ప్రస్తుతం తండాలో పరిస్థితి ఏంటి? ప్రతిభ ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం చించుపల్లి తండాలో విషాదాలు అలుముకుంటున్నాయి. ఈ తండాలో గత కొన్ని సంవత్సరాలుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుంది. గత 10 ఏళ్ల కాలంలో ఇక్కడ దాదాపు 100 మందికి పైగా కిడ్నీ వ్యాధితో చనిపోయారు. ఈ ఒక్క నెలలోనే 7 చనిపోయారు. తాజాగా ఈ రోజు ఉదయం ఈ తండాలో గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న బూక్యా బాబులాల్ అనే 38 సంవత్సరాల యువకుడు కూడా ఈ కిడ్నీ వ్యాధితో చనిపోవడం ఇప్పుడు తండాలో తీవ్ర విషాదాన్ని నింపుతా ఉంది. అయితే ఈ చుంచుపల్లి తండాలో గత కొంతకాలంగా మొత్తం 3000 కుటుంబాలు ఉండగా ప్రతి ఇంట్లో ఒక్కరికి ఈ కిడ్నీ సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు. వీరి ఇబ్బందులను మనం హెచ్ఎంటీవీ ద్వారా కూడా వెలుగులో తీసుకురావడం జరిగింది. అయితే అధికారులు ప్రజాప్రతినిధుల మధ్య నెలకొన్న సమన్వయ లోపంతో ఇక్కడ విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని ఇప్పుడు తండావాసులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఇక్కడ ఈ గ్రామంలో సరఫరా అవుతున్న తాగునీటిలో కాల్షియం ఆక్సలేట్ ఎక్కువగా ఉండడం కారణంగానే ఈ ప్రాబ్లం వస్తుంది. ఈ నీటిలో ఉన్న సమస్య కారణంగానే కిడ్నీ సమస్య తలెత్తి అనేక మంది తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారని ఒక వాదన చెప్తుండగా, మరికొంతమంది మాత్రం వాటర్ లో ఎలాంటి ప్రాబ్లం లేదు, ఈ వాటర్ ని మేము చెక్ చేశామని అధికారులు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనవసర కారణాలు చెప్తూ ఆర్ఎంపీ వైద్యం కారణంగా, ఇతర పెయిన్ కిల్లర్లు వాడటం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని సాకుతోటి ఇక్కడ సహాయ చర్యలు చేపట్టడంలో కానీ, గ్రామస్తులను ఈ వ్యాధి నుంచి రక్షించే విషయంలో కానీ అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు తండావాసులు ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూస్తుండగానే గ్రామంలో ఈ ఒక్క నెలలోనే 7 చనిపోవడం కూడా ఇప్పుడు వీరందరిలో విషాదం నింపుతా ఉంది. ఇంత జరుగుతున్నా కానీ జిల్లా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈ విషయంలో చొరవ చూపకపోవడంపై కూడా వీరంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ గ్రామంలో దాదాపు 40 నుంచి 50 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురై డయాలసిస్ పొందుతున్నారు. ఇదంతా కూడా రైట్, థ్యాంక్ యూ నాగేందర్.